కేసీఆర్ గారు తీసుకున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ ప్రతి విధానం వెనకాల ఒక సామాజిక సోయి, ఒక ఫిలాసఫీ ఉంది. ప్రతి స్కీమ్ వెనకాల ఒక మానవీయ స్పర్శ ఉంది, సామాజిక సంస్కరణ ఉంది, కొంత ఆర్థిక కోణం కూడా ఉన్నది. పేద ఆడపిల్లల పెళ్లికి 1,116 కానుకనిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం. 12 లక్షల మంది ఆడబిడ్డలకు లగ్గాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అట్లాగే కేసీఆర్ కిట్, చాలా మంది తెలవకనుకుంటారు అదేదో కేవలం రొటీన్గా పెట్టిన కార్యక్రమాన్ని. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని పెంచడానికి, 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేయడానికి, ఇవాళ ఇన్ఫెంట్ మోర్టాలిటీని తగ్గించడానికి, మెటర్నల్ మోర్టాలిటీని తగ్గించడానికి పెట్టిందే కేసీఆర్ కిట్టు. దానివల్ల ఎన్ని ఫలితాలు వచ్చినాయో ఒక్క నిమిషం మీకు చెప్తాను. శిశు మరణాలు అంటే ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ ప్రతి 1000కి మరి తెలంగాణ ఏర్పడిన నాడు 39 మంది శిశువులు చనిపోయేటోళ్ళు. ఐఎంఆర్ వాజ్ 39. ఐఎంఆర్ని 39 నుంచి ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ని కేసీఆర్ కిట్ వల్ల 21కి తగ్గించగలిగాం. అట్లాగే ఎంఎంఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ప్రతి 1,00,000 జననాలకు 81 ఉండేది, దాన్ని 43కు తగ్గించగలిగాం. ఇట్లా భారతదేశంలో సాధించిన రాష్ట్రాలు కొన్నే ఉన్నాయి. హెల్త్లో మన ర్యాంకింగ్ 2014లో 12వ స్థానంలో ఉండేది, 23 నాటికి 3వ స్థానానికి ఎదిగాం. ఒకనాడు సినిమాల్లో కవులు పాటలు రాసేది, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని. అట్లాంటి పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడైతేనే మా మేనమామ కేసీఆర్ గారు ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పే పరిస్థితి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో విప్లవాల జాబితాలో మరొక ముఖ్యమైన విప్లవం గురుకులాలు. కేసీఆర్ గారి నాయకత్వంలో 1, 2 కాదు 1022 గురుకులాలు పెట్టుకున్నాం. 6 లక్షల మంది అట్టడుగు వర్గాల పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు 10,000 రూపాయలు ఒక్కొక్కరి మీద ఖర్చు పెడుతూ, సంవత్సరానికి 1,20,000 రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెడుతూ వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే వెనుకబడ్డ వర్గాలకు కూడా చేసుకున్నాం. కేవలం గురుకులాలే కాదు, భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో ఈ రికార్డు లేదు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కేంద్రం 0 ఇచ్చినా, కేంద్రం ఒక్క కాలేజీ ఇవ్వకపోయినా మరి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజు, ప్రతి జిల్లాలో ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టుకున్నది మన కేసీఆర్ గారి నాయకత్వంలో. బయట దేశాలకు పోయే విద్యార్థుల కోసం, విదేశాలకు వచ్చి చదువుకునే పిల్లల కోసం ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల స్కాలర్షిప్తో 8,000 మంది పిల్లల్ని చదివించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే చెప్తూ పోతే చాలా ఉన్నాయి. కుల వృత్తులకు జీవం పోసి ఎన్నో పనులు చేసుకోవడానికి ఇక్కడికి ముందుకు పోయినాం. బట్ we have achieved a few things, but we have a lot more to accomplish, and if we really have to become a first world country, we really have a long distance to go. I request all the NRIs here, this is our chance to show the world that even thousands of miles away, the Telangana blood runs warm, loud and proud. This is not a plea. This is not a plea. It's a partnership. I stand here to reaffirm my unwavering commitment to the motherland through this vision we would like to call the Telangana dream. Your expertise is not just useful, it is necessary for our country now. Your return back to India may not be physical, but let it be emotional, let it be intellectual, let it be financial, and let it be knowledge. From the Telangana that was to the Telangana that is, from Telangana being a demand to now being a destination, is an inspiring story to the world. From the Telangana that was, where we were rich in culture but poor in opportunity, to the Telangana that is, we witnessed a magnanimous transformation under KCR's administration. From irrigation to innovation, from Mission Kakatiya to T-Hub, our roots are strong and our wings are wide. ఇక్కడ ఉండే విద్యార్థులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు నాకు తెలుసు, నేను కూడా ఇక్కడ చదువుకున్న విద్యార్థిని అమెరికాలో. ఇక్కడ ఇవాళ ప్రస్తుతం ఈ దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొంత తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు, మన భారతీయ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నిన్న మొన్న కొంతమంది మిత్రులు చెప్తా ఉన్నారు. వారికి నాదొకటే సూచన. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ. ఈ ఇబ్బందులన్నీ కూడా తాత్కాలికం. మీ అమ్మా నాన్నలు ఎన్నో ఆశలతో, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడికి పంపారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే గుండె నిబ్బరంతో ఉండాలి. మీకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది. అవసరమైతే ఇక్కడే ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేసి
మీకు అండగా ఇక్కడ విద్యార్థులకు అండగా కూడా మేము నిలబడతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక అన్నగా ఒక సోదరుడిగా ఇక్కడ ఉండే స్థానిక ఇమిగ్రేషన్ లాయర్లతో కూడా మేము మాట్లాడి అవసరమైతే ఒక ప్రత్యేక లీగల్ సపోర్ట్ కూడా మీకు అందజేస్తామని చెప్పి కూడా కేసీఆర్ గారి దూతగా నేను మీకు అభయం ఇస్తా ఉన్నా. ఇవాళ మీ అందరికీ తెలుసు, ప్రపంచమే ఒక నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ, విజ్ఞాన ఆధారిత సమాజాలు, దేశాలు అగ్రస్థానానికి ఎగబాకుతున్నాయి. ఇన్నోవేషన్, టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలు దేశాల మనుగడకు, వ్యక్తుల మనుగడకు, సంస్థ మనుగడకు కీలకంగా మారినాయి. క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్, నిరంతర విజ్ఞాన అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ ఈజ్ ఇన్సెసెంట్. శతాబ్ద కాలంలో జరిగే మార్పులు గతంలో ఇప్పుడు దశాబ్ద కాలంలోనే జరిగిపోతున్నాయి. ఎన్నో మార్పులు ఏడాదిలోనే జరిగిపోతా ఉన్నాయి. చాలామంది మీరు డెవాప్స్ జాబ్స్ పోతాయి, ప్రోగ్రామింగ్ జాబ్స్ పోతాయి ఏఐ రెవల్యూషన్ వల్ల అనే ఆందోళన కూడా మీలో ఉన్నది. కృత్రిమ మేధస్సు ఏఐ ప్రపంచాన్ని ఊపేస్తున్నది. మార్పు జరిగిన ప్రతిసారి భయము, ఆందోళన సహజం. అందరం మనుషులమే. తట్టుకోగలమా, నెట్టుకు రాగలమా అనే సందేహాలు వస్తూనే ఉంటాయి. కానీ మార్పు అనివార్యం. చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్. ఆ మార్పుల్లో మనం మనుగడ సాధించాలి అంటే మార్పుకు అలవాటు పడాలి, మార్పును ఆస్వాదించాలి. చార్ల్స్ డార్విన్ చెప్పింది కూడా ఇదే. ఇట్ ఈస్ నాట్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ద స్పీషీస్ దట్ సర్వైవ్, నాట్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ దట్ సర్వైవ్స్, ఇట్ ఈస్ ద వన్ దట్ ఈస్ మోస్ట్ అడాప్టబుల్ టు చేంజ్. ఎవరైతే మార్పును ఆస్వాదిస్తారో, మార్పును స్వీకరిస్తారో, మార్పును స్వాగతిస్తారో వారు మాత్రమే సర్వైవ్ అవుతారు. మనకు తెలివి ఎక్కువ ఉందా లేక మనకు ఎక్కువ సంపద ఉందా అన్నది కాదు, ఎవరైతే జరుగుతున్న మార్పును, సామాజిక మార్పును స్వాగతిస్తారు అని. ద ఓన్లీ వే టు సర్వైవ్ ఇన్ టుడేస్ వరల్డ్ ఈజ్ టు కాన్స్టెంట్లీ స్కిల్, అప్ స్కిల్ అండ్ రీస్కిల్. మనం స్టాగ్నేట్ అయిపోతే అవకాశాలు ఉండవు. ముఖ్యంగా అమెరికాలో మీకు తెలుసు, నాకంటే బాగా మీకు తెలుసు, నేను పరిశ్రమను వదిలిపెట్టి 20 ఏళ్ళు దాటిపోయింది, నాకంటే బాగా మీకు తెలుసు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు. కానీ మీకు ఎదురయ్యే ప్రతి సవాల్ని, ప్రతి సాంకేతిక సవాల్ని కూడా మీరు స్వీకరించి సమర్థతను నిరూపించుకుంటారని నాకు తెలుసు. దానికి మీకు తెలంగాణ కథ, తెలంగాణ విజయగాథ మీకు స్ఫూర్తినిస్తుంది. కేసీఆర్ గారి 14 ఏళ్ల పోరాటం కూడా మీకు స్ఫూర్తినిస్తుందని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నాను. తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి, తెలుగు బిడ్డ, తెలుగు టీవీ పివి నరసింహారావు గారు ఒక మార్పును ఆహ్వానించి భారతదేశం దిశా దశను మార్చేసినారు. సంస్కరణలకు ఆద్యుడై ప్రపంచీకరణకు తలుపులు తెరిచి భారతదేశ ఆలోచన సరళిని కూడా మార్చేసిండు. మన భారతీయులు, మన తెలుగువారు ఈరోజు గ్లోబల్ కంపెనీలకు సారథులై గొప్పగా రాణిస్తా ఉన్నారు. మీరు మీ వృత్తుల్లో, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో మరింత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ప్రపంచమంతా మీరు విస్తరించండి, మన మేధస్సు గొప్పతనం చాటుతూనే ఉండండి. కర్మభూమి మీద కార్యదక్షులై వర్ధిల్లండి, కానీ జన్మభూమి రుణం కూడా తీర్చుకోండి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. బీఆర్ఎస్ పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది. ఖచ్చితంగా విదేశాల్లో ఉన్న ప్రవాస తెలంగాణీయుల సంక్షేమం గురించి కృషి చేస్తూనే ఉంటుంది. తెలంగాణ నుంచి టెక్సస్ దాకా, హైదరాబాద్ నుంచి హ్యూస్టన్ దాకా, ఒక్క మాటలో చెప్పాలి అంటే సిరిసిల్ల నుంచి సిలికాన్ వ్యాలీ దాకా మనందరి గుండె చప్పుడు ఒకటే, జై తెలంగాణ. రాష్ట్రంలో ఉంటే మనమంతా తెలంగాణ వాళ్ళం. రాష్ట్రం సరిహద్దు దాటితే మనమంతా తెలుగు వాళ్ళం. దేశ సరిహద్దులు దాటితే మనమంతా భారతీయులం. ప్రతి అస్తిత్వం కూడా మనందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం కూడా మన పహల్గాంలో జరిగిన దుర్మార్గమైన ఘటన తర్వాత మన దేశాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్న మన సైనికులందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా అభినందనలు చెబుదాం.